హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్లాస్ కుక్ బుక్. ఈరోజైతే నేను టమాటో పప్పు చేస్తున్నానండి. దానికోసం ఈ కప్ తోటి 1.5 కప్ కందిపప్పు తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాము. ఇప్పుడు నీళ్లు పోసుకుందామండి. ఇంత వాటర్ అయితే సరిపోతుంది. ఈ 1.5 కప్ పప్పుకి నేను ఇక్కడ 3 టమాటోస్, ఇట్లా రైప్ టమాటోస్, పండిన టమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేసి పప్పులో వేసుకుందాము. ఇప్పుడు టమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇలా టమాటోస్ కట్ చేసుకున్నాం కదండి. నేనైతే టమాటో పప్పులో చింతపండు వేయను కాబట్టి నేను టమాటోస్ కొంచెం ఎక్కువ వేసాను. అంటే 2 బదులు ఒక 3 టమాటోస్ వేసుకున్నాను పులుపు గురించి. కొంచెం జీలకర్ర వేసుకుందామండి. మనకు జీలకర్ర వేయడం వలన పప్పు ఉడికినాక మంచి అరోమా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. జీలకర్ర పప్పుతో పాటు ఉడికితే చాలా బాగుంటుంది. పప్పు టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయ వేసుకుందాం. దీంట్లోనే కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్, అంటే పప్పు ఉడికేంత వరకు 3 విజిల్స్ పెట్టుకుందాం. ఇక్కడ పప్పు తాలింపుకి ఆనియన్, ఒక హాఫ్ ఆనియన్, 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇది తాలింపుకండి, పప్పు తాలింపుకి. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పుని కొంచెం మెదుపుకొని తాలింపు వేసుకుందాము. ఇలా పప్పు మెత్తగా మెదుపుకున్నాం కదండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. పప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ అండి. నెయ్యి వేసుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఆవాలు చిటపటలాడినాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇది కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఎండుమిర్చి, ఇవి కొంచెం ఫ్రై కానిద్దామండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేటవన్నీ కొంచెం ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాము. ఆనియన్ ఎక్కువగా ఫ్రై కావద్దండి, లైట్గా ఫ్రై కావాలి పప్పుకి. కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు చిన్న మంట మీద ఫ్రై చేసుకుందామండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఈ పప్పు వేసేసుకుందాం తాలింపులో. ఇప్పుడు ఇలా కలుపుకొని దీంట్లో ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాము. కొంచెం కారం, ధనియాల పొడి అండి. ఇది నేను ఇంట్లోనే ధనియాలు షాలో ఫ్రై చేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాను. ధనియాల పొడి, పప్పుకు సరిపడా ఉప్పు. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చిన్న మంట మీద ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటో పప్పు రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్ అండ్ దిస్ ఇస్ సర్లా సైనింగ్ ఆఫ్. బాయ్.